దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను ఈ దినమంతా దేవుడు మీ ముందుండి నడిపించి కాపాడును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 4వ వచనం. నా భయములన్నిటిలో నుండి యెహోవా నన్ను తప్పించును. ప్రియ సహోదరుడా, ఈ లోకంలో వచ్చే సమస్యల్లోంచి తప్పించేవారు ఎవరు లేనప్పుడు దేవుడిని చేపట్టుకుంటాడు. ఎలా అంటే నోవాహును చూడండి, ఆయన మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచి ఆయన చెప్పిన పని చేసినప్పుడు ఆ జల ప్రళయం నుంచి ఆ కుటుంబాన్ని తప్పించాడు. అందుకే దావీదు అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అవును, దేవుడిని ఎవరైతే ప్రేమిస్తామో, ఎవరమైతే నీతిగా జీవిస్తామో ఆయన నీతిని బట్టి, మన నీతిని బట్టి కాదు, దేవుడు నీతిని బట్టి మనల్ని తప్పించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. కాబట్టి నువ్వు పడుగు, ఇదిగో ప్రభా పైనుంచి నీ చెయ్యి చాపి నన్ను తప్పించు, ఇదిగో నీ చెయ్యి చాపి నాకు సహాయాన్ని అనుగ్రహించు, ఆర్థిక సమస్య నుంచి తప్పించు, ఇదిగో అనారోగ్యం నుంచి తప్పించు, వేటగాని ఉరి నుంచి నన్ను తప్పించు అని అడిగితే వేటగాని చేతిలో నుంచి లేడి ఎలా తప్పించుకుంటాదో ఆ రీతిగా దేవుడు అద్భుతంగా నేను తప్పించబోతున్నాడు. అవును, నీతిమంతుడు బాధ నుంచి తప్పించబడతాడు. నీతిగా జీవించు, దేవుడు నేను తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయనే నాకు కృపానిధి, నన్ను తప్పించువాడు ఆయనే అనుకుంటే నీకన్ని విషయాల్లో ఆయన తప్పించి నేను నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు పాతాల అగాధంలో ఉంటే నేను తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో చెరసాల్లో ఉంటే నీ ప్రాణాన్ని విడిపించడానికి, బంధకంలో ఉంటే విడిపించడానికి, నీవు ఏదన్నా సమస్యల్లో ఉంటే విడిపించడానికి ఆయన చెయ్యి చాపుతూ ఉన్నాడు. కేవలం నువ్వు ప్రభువా అని నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తే కనుక దేవుడు అగ్ని గుండములో నుంచి కూడా దేవుడు రక్షించగల శక్తిమంతుడైన. కాబట్టి నువ్వు ప్రార్థించుకో. ఆయన ఉగ్రత దినం ఒకటి ఉంది, దాని నుంచి కూడా తప్పించగలడు ఆయనే. వెండి బంగారాలు నేను తప్పించలేవు, నీ జ్ఞానం నేను తప్పించలేదు కనుక చేతులెత్తి ప్రార్థించు. దేవుడు అన్ని విధముల సమస్యల నుంచి తప్పించి నిన్ను ఆశీర్వదించి సంతోషమిచ్చి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.